మధ్య మధ్యలో తిప్పాలన్నాను కదా కూర. ఇదిగో పెడుతున్నా. నేనైతే ఈ కూరని 2 పార్ట్లుగా పెడతా యూట్యూబ్లో. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వేసింది కూడా వచ్చిద్ది, ఇప్పుడు వేసింది కూడా వచ్చిద్ది. నా వీడియో మీద నా పేరు మీద క్లిక్ చేస్తే సెకండ్ పార్ట్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు తిప్పుతా గంటి పెట్టి. ఇందాక వేసాను కదా నూనెలో, ఇది చూడు, చేపలకు చేపలే ఉంటాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, అప్పుడు తిప్పాను కదా, మళ్ళీ ఇప్పుడే తిప్పుతున్నా కూర. చేప అయితే చేప తీరే ఉండిద్ది. ఇదిగో టమాటాలన్నీ కట్ చేసి పెట్టా. 6 టమాటాలు కట్ చేసి పెట్టా ఫ్రెండ్స్. వేస్తున్నా పైన. మంచిగా ఇప్పుడు మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. టమాటాలన్నీ వేసాం కదా, కుక్కర్కి లబ్బర్ తీయండి. లబ్బర్ తీసి పెట్టండి, లేకపోతే పేలుతాయి కుక్కర్లో. మూతలాగా పెట్టండి, ఎందుకంటే వీటి మీద సెట్ అయ్యేది ఇయ్యే కాబట్టి చెప్తున్నా. లబ్బర్ తీసేసి ఇట్లా పెట్టండి, సిమ్లో పెట్టండి కూర. మంచిగా టమాటాలు పైన ఒక్కిపోతాయి. తర్వాత చింతపులుసు కొంచెం పోయాల, కారం, ఉప్పు అప్పుడు వేస్తా ఫ్రెండ్స్. మళ్ళీ చూపిస్తా మీకు. చింతపండు చూడండి ఫ్రెండ్స్ ఎంత నానేస్తున్నానో. గోరు పులుసు అంటే ఇంతే వేసుకోవాలా. కొంతమంది టమాటాలు వేసుకుంటే పులుసు వేసుకోరు, కానీ టేస్ట్ అవుట్ అయిపోయింది. టమాటాలతో తీయగా వచ్చింది. కొంచెం గోరు పులుసు వేస్తే అది సూపర్ ఉండిద్ది అనమాట కూర. అందుకే నేను గోరు పులుసు ఎప్పుడు నీసు కూరలు అంటేనే గోరు పులుసు వేస్తా. అది ఎండు చేపలు అంటే, పచ్చి చేపల కంటే ఇంకా మరింత వేసుకుంటాం అనుకో. నీసు కూరల్లో ఎండు చేపల్లో మట్టి గోరు పులుసు వేయాలి. టమాటాలు వేసి ఎంత వండినా గోరు పులుసు వేసుకుంటేనే ఆ టేస్ట్ అలాగుండిద్ది ఫ్రెండ్స్. కూర టేస్టే వేరు. ఓకేనా? ఇదిగో నీళ్ళు పోస్తాను. అది అంత నానేసా. వాటర్ మనం పోసేటప్పుడు ఈ వాటర్, ఇంకాసిన వాటర్ కూడా పోస్తా. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మూత తీసుకున్నా. మాది కొంచెం చిన్న కిచెన్ అన్నమాట. మీరు అనుకోవచ్చు, నువ్వు చిన్న కిచెన్ అయితే ఎందుకమ్మా వంటలు చేయటం అని. ఇష్టం, చేద్దాం పెడదాం యూట్యూబ్లో అని కోరిక. అందరు నేర్చుకుంటే బాగుండిద్ది కదా నా కూరలు అన్న అవగాహనతో పెడుతున్నా ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న కోరిక నాది. అందుకని ఫ్రెండ్స్, ఇదిగో మూత చూడు, రబ్బర్ పెట్టలేదు చూడండి. ఇదిగో ఫస్ట్ పసుపు వేస్తున్నా. ఒక చెంచా వేసుకోండి, చెంచా ఫుల్ వేయలేదని మళ్ళీ వేసా. ఓకేనా? ఉప్పు వేస్తున్నా ఫ్రెండ్స్. ఇదిగో నల్ల చెంచా అనుకున్నారు, ఉప్పులో కదా అని ప్లాస్టిక్ది పెట్టా. 2 చెంచాలు వేస్తా. 2 చెంచాలు కూడా వద్దు, మాకైతే పులుసు బాగానే 2 చెంచాలు వేసుకుంటున్నా. మీరైతే దాన్ని బట్టి వేసుకోండి. ఉప్పు ఎక్కువ ఇదిగో తీస్తాను చూడండి. చెంచాన్నర వేసా ప్రస్తుతానికి, ఎందుకంటే అవి ఉప్పులో ఉంటాయి కదా చేపలు, కషం అవుతాయి. ఇప్పుడు కారం 1 చెంచా ఫుల్ వేస్తున్నా. 2 పచ్చిమిరకాయలు వేసాను. ఇది ఇంకొక 5 కళ్ళు వేసా కారం. మీరైతే తగినంత వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా మిశ్రమం చేస్తా. ఇప్పుడు ఇవన్నీ మిక్స్, ఉప్పు, కారం, పసుపు మిక్స్ చేసేస్తున్నా. కొంచెం దింబోయేటప్పుడు, ఇప్పుడు ఊర్లో లాగా ఆంధ్రాలో లాగా కారం పట్టించుకోవట్లేదు కదా, మసాలా కారం, అందువల్ల ధనియాల పొడి వేస్తా. అందుకే జీరా వేసా, కొంచెం ధనియాల పొడి వేస్తా ఫ్రెండ్స్. ఎలా ఉందో చూసి మీరు చెప్పాలి, తిన్నాక నాకు చెప్పాలి బాగుందని. మీరు వండుకుంటే కామెంట్ చేయాలి నాకు, సరేనా? నేనైతే సూపర్ చేస్తా కూరలు ఫ్రెండ్స్. ఉప్పు, కారం, నూనె, పసుపు వేసినాక కాసేపు ఇట్లా ఉడకనిచ్చా కదా, మూత పెట్టకుండానే ఉడకనిచ్చా. చూడండి, మునక్కాయలు కూడా ఉడికిపోతాయి మంచిగా. ఇప్పుడు ఇదిగో చింత పులుసు పోస్తున్నా. 1 గ్లాస్ పులుసు చేసా. కాసేపు మూత పెట్టకుండా ఉండండి, బాగుంటుంది. ఇదిగో పిప్పి వచ్చింది, పడేసా. ఈ పిప్పి ఉంది ఇంకా. ఇదిగో ఇట్ట ఉడకనియండి కూరను బాగా. ఇక ఏమి వేయద్దు ఫ్రెండ్స్ దీంట్లో.
మీరు వేసుకుంటే కొత్తిమీర వేసుకోండి. నేనైతే కొంచెం ధనియాల పొడి వేస్తా దింబోయేటప్పుడు. కాసేపు ఈ పులుసులో కూడా ఉడకితే కూర టేస్ట్ బాగుంటుంది. మూత ఇప్పుడు పెడతా ఫ్రెండ్స్. లబ్బర్ పెట్టద్దు, అయినా కూరకి లబ్బర్ పెట్టకుండా మూత పెట్టండి. మీరైనా అంతే జాగ్రత్త, ఎందుకంటే కుక్కర్లో పేలుతాయి కాబట్టి భయం. అదిగో ఫ్రెండ్స్ ఇదిగో కూర చూడండి ఎలా ఉడుకుతుందో తొక. ఇదిగో ఇప్పుడు ఒక చెంచాన్నర వేసుకోండి ధనియాల పొడి. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ కూర. ఇగో చేపలు చూడండి ఎట్లున్నాయో, స్ప్రెడ్ కాలేదు చూడండి. స్ప్రెడ్ కానియే వేయండి కూరల్లో. తోక చేపలు జల్లలు ఇవే స్ప్రెడ్ కావు. ఇంకా గురకలు అవి వేసారంటే స్ప్రెడ్ అయిపోతాయి. ఇగో అవి వేయబాకండి ఫ్రెండ్స్. మీకు నేను చూపిస్తున్న చేపలు చూడండి ఎట్లా స్ప్రెడ్ కాకుండా ఉన్నాయో, మీరు అట్లా వేసుకోండి. మంచిగా తినండి. కూర ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో డబల్ అవుతుంది ఫ్రెండ్స్, 2 భాగాలుగా చేస్తాను. నా పేరు మీద క్లిక్ చేసి చూడండి, 2, 1, 2 అని పెడతాను చూడండి. నచ్చితే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. కూర ఎలా ఉంది కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్. నన్ను ముందుకు తీసుకుపోండి. నాకు లైక్లు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోలో ముందుకు తీసుకోండి ఫ్రెండ్స్. బాయ్.